CXD. ఫుడ్ కోసం ఒక ఫైటింగ్. చూశారు కదా, అందాన్ని ఇలా కూడా ఆస్వాదించవచ్చు. కానీ ఇలా దెబ్బలు తినకుండా ఆస్వాదించాలి. అమ్మా నాన్న తొందరగా రండి, లంచ్ టైం అయింది. లోపల సూపర్ గా ఉందే. సూపర్ గా ఉండి ఏం లాభం? హోటల్లో ఒకటే ప్రాబ్లం. ఏం జరిగిందో చెప్పండి. కస్టమర్స్ లేక ఈగలు దోలుకుంటున్నాం. నాకిదంతా అనవసరం. నేనెప్పుడు తినేదే. వెంటనే తీసుకురండి త్వరగా. వెంటనే ఒక నూడిల్స్ సూప్. ఈ ఫుడ్ నిజంగా సూపర్ గా ఉంది. జనం వచ్చే లోపల దీన్ని తినేయాలి. ఎంత బాగుండి ప్రయోజనం ఏంటి? కస్టమర్స్ లేరు, వ్యాపారం లేదు, రోజు ఇదే పరిస్థితి. ఈ ఊళ్ళో మేము బతకడం కష్టమైపోతోంది. మీరేమంటున్నారు? మీ ఫుడ్ టౌన్ లోనే బెస్ట్ కదా. ఏమండి, మనకు ఆ టైం వచ్చేసిందండి. టైమా? ఏంటా టైము? అదే హోటల్ క్లోజ్ చేసే టైం. అవమానంగా ఉంది. మూటా ముల్లే సర్దుకుని మన పల్లెకే వెళ్ళిపోవడం మంచిది. ఏంటి? ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలా? నా మిత్రుడు కిక్కుని వదిలి వెళ్ళిపోవాలా? నా మిత్రుడు కిక్కు లేని నా జీవితంలో కిక్కే లేదు. లోయలో గయా, పైకి ఆయా. కొత్తగా ఉంటుంది, ఒకసారి ఆడగలం. ఇక వెళ్ళు. నా ఫ్రెండ్ లేని నా జీవితం గాలి లేని బెలూన్ లాంటిది. ల్యాండింగ్ ప్యాడ్ రెడీయా గంతర్? నువ్వు కంగారు పడుకో, నేను నిన్ను పట్టుకుంటాలే. నేను ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మను, నిన్ను మాత్రం నమ్ముతాను. మన స్నేహానికి మించింది ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు, ఇక ఏది లేదు. చాలు, ఆపు. అయ్యి. కుదరదు. నేను నా మిత్రుడిని ఎప్పటికీ కోల్పోను. అంతేకాకుండా నాకు ఇష్టమైన ఈ సూప్ ని వదలను, నాతో పాటు తిరిగే నా డూప్ ని వదలను. దానికి ఇప్పుడు అవకాశం లేదు. ఇదే పరిస్థితి 2 రోజులుంటే మాది అదోగతే. మీరేం చెప్తున్నారో నాకు తెలియట్లేదు, కానీ ఈ ప్రాబ్లం ని నేను సాల్వ్ చేస్తా. కానీ ఎలా కిక్కు? అదే తమ్ముడు, నాకు ఇంకా అర్థం కాల. ఇదిగో వస్తున్నా. ఇప్పుడు నాకు అర్థమైంది. హోటల్లో జనం ఫుడ్ లాగించాలంటే రుచితో పాటు ఇంకోటి కావాలి. అదేంటంటే ఎంటర్టైన్మెంట్. అదేలా కిక్కు?